పాకిస్తాన్లో రక్తపాతం, రాజధానిలో భారీ పేలుడుకు 25 మంది మృతి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో శుక్రవారం దర్గా టార్గెట్గా జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్లాస్ట్లో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా రక్షణ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులు మరోసారి శుక్రవారం ప్రార్థన సమయంలో ఇస్లామాబాద్లోని షెహబాద్ టౌన్ ప్రాంతంలో ఉన్న తర్లై ఇమాం దర్గా వద్ద ఈ బ్లాస్ట్ సంభవించింది. భారీగా ప్రార్థనలో పాల్గొంటున్న సమయంలో సూసైడ్ బాంబర్ జనంలోకి చొరబడి తాను పేల్చుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పేలుడు దారికి ఆ ప్రాంతం అంతా రక్తసిక్తమైంది. భయంతో జనం పరుగులు తీయడంతో అక్కడ తొక్కిసలాడ వంటి పరిస్థితులు నెలకొంది. పేలుడు సమాచారం అందిన వెంటనే పాక్ భద్రతా దళాలు, పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. ఇస్లామాబాద్లోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. రక్తదానం చేయాల్సిందిగా యువతకు విజ్ఞప్తి చేస్తుంది. పాకిస్తాన్లో గత కొన్ని రోజులుగా ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బలూచిస్తాన్ మరియు బలూచిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లోని మిలిటెంట్లు వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఏకంగా రాజధాని నడి ఒడ్డున, అది కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఇస్లామాబాద్లో ఈ స్థాయి దాడి జరగడం అక్కడ ప్రభుత్వ భద్రతా వైఫల్యాలను ఎత్తి చూపుతుంది. పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడం ఉగ్రవాదుల పిరికిపంద చర్య అని మండిపడ్డారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.